బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రాత్రి ఆలయం లోపలికి ప్రవేశించి గోపురం పైకి ఎక్కాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది అతడిని అతి కష్టం మీద కిందకు దించి ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పెద్ద మల్లారెడ్డి కుర్మవాడకు చెందిన తిరుపతిగా అతన్ని గుర్తించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు వెళ్లారు. గోపురం ఎక్కిన వ్యక్తిని విచారిస్తున్నామని, అతడికి మతిస్థిమితం లేదనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద నిన్న రాత్రంతా కూడా పూర్తిగా గోవిందరాజస్వామి గుడి వద్ద హడావిడైంది. ఒక మద్యం సేవించిన వ్యక్తి ఆలయంలో, అంటే ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఆలయాల ప్రధాన ద్వారం కూడా బీగాలు వేసేస్తారు. లోపల ఎవరు ఉండడానికి వీల్లేదు. అయితే ఈ వ్యక్తి లోపల ఎలా ఉండిపోయాడో తెలియదు. తర్వాత లోపల ఉండడమే కాదు, ఆ గోపురం ఎక్కేశాడు. ప్రధాన దైవం ఉండేటువంటి గోవిందరాజస్వామి ఉండేటువంటి గోపురం ఎక్కి అక్కడ అరుస్తా ఉన్నాడు. దీంతో ఆరోపణలు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్, టీటీడీ విజిలెన్స్ అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇమీడియట్ గా లోపలికి వెళ్లి అతన్ని ఆ గోపురం పై నుంచి కిందికి దించారు. నిత్యంలో అవన్నీ వేసుకుని పైకి ఎక్కి తర్వాత అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతను తెలంగాణకు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందినటువంటి పుత్తడి తిరుపతిగా గుర్తించారు. మద్యం సేవించి అతను గోపురం ఎక్కున్నాడు. ఇంకా అతను పూర్తిగా మద్యం మత్తులోనే ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇట్లా ఉంది అనే డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్ని కూడా పోలీసులు చేస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, రెండు అంశాలు, ఇతను ఎందుకు ఇట్లా చేశాడు అనేది. రెండవది, ఎలా అసలు లోపల ఉండిపోయాడు, ఎవరు వైఫల్యం ఏంటి అనే విషయాలపైన కూడా టీటీడీ ఉన్నతాధికారులు కూడా విచారణ చేయించి బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.